మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చూసుకుంటే, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విగపింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ మనం చూసుకుంటే ముందుగా పెంతెకొస్తు దినమనగా ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానమై అంటే ఈస్టర్ అయిన తర్వాత 50 డేస్కి మనం ఇక్కడ పెంతెకొస్తు దినమని చూస్తున్నాం. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క శిష్యులు ఇంకొంతమంది ఒక దగ్గర కూర్చొని సహవాసంలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు వారి మీదకి ఒక బలమైన గాలి ఆకాశం నుంచి పెద్ద శబ్దం వచ్చింది. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే యోవేలు 2:28-29. తరువాత నేను స్వరాజ్యనుల మీద నా ఆత్మను కుమ్మరించెను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతను. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైనా కానీ బైబిల్లో చూసుకుంటే లేఖనాలు నెరవేరుతాయి. ఇక్కడ మనం యోవేలు గ్రంథం అంటే పాత నిబంధనలో ఆల్రెడీ ఈ లేఖనం రాస్తుంది. ఏమని? వారి మీదకి నా ఆత్మని కుమ్మరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యవ్వనులు దర్శనములు చూతురని, అలాగే ముసలి వాళ్ళు కలలు కందురని, అలాగే కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురని ఒక మాట అన్నది నెరవేర్పు ఉంటుంది అక్కడ. జనరల్గా మనం చూసుకున్నట్లయితే యోహాన్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 16-17 వచనము. 16-17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. లోకము ఆయనను చూడదు, ఆయనది ఎరుగదు కనుక ఆయనను పొందనేరడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించుదురు, మీలో ఉండును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో ఉన్నారో అప్పటి వరకు ఆయన ప్రతిదీ వాళ్ళని గైడ్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ఇది మొత్తం బోధనలు కానీ ఏదున్నా కానీ గైడ్ చేశారు. ఎప్పుడైతే దేవుడు మన కొరకై శిలువ మరణం పొంది ఆయన పరలోకంకి వెళ్ళారో అప్పుడు కిందున్న వాళ్ళని గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఎప్పుడైనా కానీ ఒకటి కట్టబడి ఉండాలంటే దానికి మెయిన్గా ఒక పర్సన్ ఉండాలి. కట్టబడి ఐక్యతగా ఉండి వాళ్ళందరినీ పట్టుకొని ఉండాలి. అలా ఉంటేనే కానీ ఏదైనా కానీ ఒక దగ్గర ఉంటారు. అంతేగాని ఒక పర్సన్ అన్న లీడ్ చేయకపోతే ఏమైపోతుంది అంటే ఎవరి దారి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్కాటర్ లాగా స్ప్రెడ్ అయిపోతారు, ఇక్కడ ఏం లేదన్నట్టు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అది జరుగుతుందేమో అనే మనకి ఇక్కడ వాగ్దానంలో ఏముంటుంది? దేవుడు ఏం చెప్తాడంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా స్వస్థ స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. ఈ అనుగ్రహం మనము అపోస్తుల కార్యములో పెంతెకొస్తు దినమున చూస్తాము. ఎప్పుడైతే ఆత్మ వారి మీదకి వస్తుందో అక్కడ మీరు నెక్స్ట్ అధ్యాయంలో చూడొచ్చు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఎప్పుడైతే దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తారో అప్పుడు వారందరి మీదకి ఏమొచ్చింది, వారి ఆత్మ అన్నది వారి మీదకి వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడసాగిరని చూస్తాము. జనరల్గా మనం చూసుకుంటే 1 కొరింథీయులు 12వ అధ్యాయము 4వ వచనము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చి 5th వన్, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. ఇది సెకండ్. థర్డ్ వచ్చి 6th వన్, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అంటే ఇక్కడ మీరు 3 చూడొచ్చు, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంటే ట్రినిటీ గురించి చెప్తారు ఇక్కడ. అంటే మనకేందంటే చూడడానికి చేయడానికి ముగ్గురున్నా అందరు ఒక్కలే. ఒక్కొక్కరు ఏమేమి ఇస్తున్నారు మనకి, కృపావరములు ఇచ్చేదేమో ఆత్మ, పరిచర్యలు చాలా ఉన్నా కానీ దాన్ని అన్నింటినీ చూసేది ప్రభువు అంటే యేసుక్రీస్తు. నానావిధ కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అలాగే 8వ అధ్యాయం చూసుకుంటే, ఎలాగనుగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఆత్మ ద్వారా మనకి ఏమేమి వస్తున్నాయి, 1 బుద్ధివాక్యమును, 2 జ్ఞానవాక్యమును, 3 విశ్వాసమును, 4 స్వస్థపరచు వరములను, 5 అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరము, ఆత్మ వివేచనయు, నానావిధ భాషలు, ఆ భాషలు అర్థం చేసుకునేవన్నీ మనకి ఆత్మ ద్వారా అనుగ్రహింపబడతాయి, అంటే గిఫ్ట్స్. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే మనము బాప్టిజం తీసుకుంటామో అక్కడ కూడా మనం చూసుకోవచ్చు, పరిశుద్ధ ఆత్మ మీ మీద కుమ్మరించునని ఉంటుంది. అంటే మనం బాప్టిజం పొందిన వెంటనే మన మీదకి ఆయన ఆత్మ అన్నది వస్తుంది. బట్ వచ్చిన వెంటనే మనకి ఇవన్నీ వస్తాయా అంటే కాదు, ఉంటాయి. కానీ ఒక్కొక్కటి మనమే తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు మనకి దేవుడు అనుగ్రహించేది అన్నీ ఉండవు. కొంతమందికి కొన్ని ఇస్తా అని చెప్తుంటాడు. ఆ కొన్ని ఇచ్చిన వాళ్ళందరూ ఐక్యతగా ఉంటేనే వారందరి మీద ఆత్మ అనేది కుమ్మరిస్తూ ఉంటుంది. తరువాత ఆయన తను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. అక్కడ వరకు టీచర్. ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు ఎప్పుడైతే బాప్టిజము తీసుకున్నారో దాని తర్వాతే మనం అన్ని కార్యాలు చూస్తాము. ఆయన చేసిన సూచక్రియలు కానీ, ఆయన చేసిన బోధ కానీ అవన్నీ చూస్తాము. ఇక్కడ మనము 3:21 కూడా చూస్తే, ప్రజలందరూ బాప్టిజము పొందినప్పుడు యేసు కూడా బాప్టిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు
నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ మనం చూసుకుంటే శరీరాకారములో పావురం వలె మనం చాలా వరకు చూసుకోవచ్చు. మన దగ్గర పావురాన్ని కొంచెం స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే సైడ్స్కి రెండు ఉంటుంది. ఎందుకంటే మనము బైబిల్ విషయంలో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా పావురానికి కొంచెం స్పెషల్ క్యారెక్టర్ లాగా ఇస్తారు. అదే నోవా అప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ 40 days రెయిన్ పడిన తర్వాత మొత్తము ఇంకిపోయిన తర్వాత ఫస్ట్ నోవా మనకేం చేశారు, నోవా కాకిని పంపాడు. కాకి ఏం చేసింది, అప్పట్లో మనం చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు 40 రోజులు వాళ్ళతో ఉండి అన్నీ చేసి, అంటే ఇప్పుడు ఆయన మాట వినేదే కదా. ఇప్పుడు ఎవరన్నా అన్నన్ని రెండేసి జంతువులు రమ్మనంగానే రావు, అది దేవుడు ఆజ్ఞ. ఆజ్ఞ వల్లే వచ్చినప్పుడు కాకిని పంపినప్పుడు కాకి ఏం చేసింది, బయటికి వెళ్ళింది. లోపల ఉన్నంత వరకు అది కూడా పరిశుద్ధంలోనే ఉంది దేవునితో. బయటికి వెళ్ళినప్పుడు డీవియేట్ అయ్యింది. లోకాశల్ని చూసింది, కింద చూసింది, మంచి మాంసం దొరికినట్టుంది. లోకాశలను చూడంగానే పరిశుద్ధాత్మ నుంచి డీవియేట్ అయ్యింది. డీవియేట్ అయిపోయి ఏం చేసింది, తిరిగి రాలేదు. నోవా చూశాడు, ఏమైంది, నాతోనే కదా ఇన్ని రోజులు ఉంది, ఇంకా రాలేదన్నప్పుడు అయినా ఇంకొకటి చేయొచ్చు, ఇంకో కాకిని కూడా పంపొచ్చు. ఎందుకంటే రెండు ఉంటాయి కాబట్టి ఇంకో కాకిని పంపి అది ఎక్కడుందో చూసి ఇంకోటి తీసుకొని రమ్మని చెప్పలేదు. నెక్స్ట్ ఏం చూస్తామంటే పావురాన్ని చూస్తాము. పావురాన్ని పంపినప్పుడు పావురం కూడా పరిశుద్ధాత్మలోనే ఉంది, బయటికి వెళ్ళింది. కానీ అదేంటంటే లోకాశల్లో డీవియేట్ అవ్వలేదు, తనకి చెప్పిన కార్యము కరెక్ట్గా చేసింది. ఇప్పుడు మనం కూడా అంతే. ఎప్పుడైతే మనము మందిరంలో ఉన్నామో, పరిశుద్ధాత్మ మనతో ఉన్నదో, మనం అందరం బాగానే ఉంటాం. మనం బయటకు వెళ్ళినప్పుడు మన పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళంగా బిహేవ్ చేస్తున్నామా, లేదా లోకాశల్లో వెళ్ళిపోయి మళ్ళీ డీవియేట్ అయిపోయి నెక్స్ట్ సండే మళ్ళీ పరిశుద్ధంగా వద్దామని సండే రోజే పరిశుద్ధంగా వస్తున్నామా అని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మన పని విషయంలో కానీ అనేక విషయాల్లో కానీ మనము ఈ వీక్ అంతా ఉంటాం. ఈ వీక్ ఉన్నప్పుడు మనము చూసుకోవాలి దేనిలో మనం పడిపోతున్నాము, ఏ విషయాల్లో మనము తప్పు ద్రావలో వెళ్తున్నాము అన్నది మనం చూసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. ఆయన ఆత్మ ఉన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయి, ఆయన వరములు జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, బోధ, భక్తి, దైవభీతి. ఈ 7 gifts ఆఫ్ హోలీ స్పిరిట్ వచ్చి మనకి యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 1-2. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. జనరల్గా మనం చూసుకుంటే ఈ టాపిక్స్ ఏవైతే గిఫ్ట్స్ లాగా ఉన్నాయో అవి నార్మల్గా చూసుకుంటే మన దగ్గర లేవా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ భక్తి, దైవభీతి, అంటే భక్తి ఇంకా దైవభీతి అనగానే ఫియర్ ఆఫ్ ద గాడ్, ఈ రెండు మనకు ఉంటాయి కదా అనుకుంటాం. ఇప్పుడు అంతే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వచ్చాం. సండే స్కూల్లో కానీ అవన్నిట్లో కానీ జనరల్గా స్టార్టింగ్ ఇచ్చే పాయింటే ఇవి. అట్లా అన్నప్పుడు మనకి భక్తి భయం లేకుండానే ఇన్ని రోజులు ఉన్నామా అనుకోవచ్చు. కానీ దేవుని ఆ భక్తి వేరు, ఎప్పుడైతే మనకి దేవుని ఆత్మ వస్తుందో ఆ భక్తి భయం వేరు. ఇప్పుడు నార్మల్గా భయం అంటే ఏంది, మనం ప్రతిదానికి చూసి భయపడతాం. అనేక విషయాలు మన మీదకి వచ్చినప్పుడు ఏదున్నా కానీ భయపడతాం. అదే మన దగ్గర హోలీ స్పిరిట్ ఉందనుకోండి, ఏ భయము వచ్చినా కానీ మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం ఆ దగ్గర నుంచి పోయేటట్టు. ఆయన ఏందో ఇంకా భయపడతాం. ఇప్పుడు నార్మల్గా మనము బాప్టిజం ముందు, బాప్టిజం తర్వాత మనలో చేంజెస్ వచ్చేవే ఇవి. జనరల్గా చూసుకుంటే బాప్టిజం ముందు మేమందరం కూడా అల్లరి చేసేవాళ్ళం, పాస్టర్ అంకుల్ తిట్టేవాళ్ళు. దాని తర్వాత ఎలా మారినాం అన్నది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. అంటే అప్పుడు కూడా భయం ఉంది, అప్పుడు కూడా భక్తి ఉంది. బట్ ఎప్పుడైతే మేము బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ చూపించకపోతే, పరిశుద్ధాత్మ వచ్చినా ఆ డిఫరెన్స్ చూపించకపోతే ఏమైపోతుంది, మన దాని నుంచి పరిశుద్ధాత్మ ఉన్నా కానీ
మనము దాన్ని సంపూర్ణంగా చేయనప్పుడు ఏంటంటే మనకు వచ్చే వరములన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు దేవుడు మనకి చాలా తలంతులు కూడా ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ మనలో ఉందని మనం గ్రహించకపోయినా ఇతరులు గ్రహించి చెప్తారు, నీకు ఈ టాలెంట్ ఉంది వాడుకో, దేవునిలో ఎదుగు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు మనము అనుకుంటాం, కానీ మనకు చాలా టాలెంట్స్ ఇస్తారు, కానీ మనకు ప్రయర్గా ఫస్ట్ ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ని మనం తెలుసుకొని దాని యొక్క సంపూర్ణత చేయకపోతే వేరే టాలెంట్ రాదు. ఇప్పుడు టీచర్ ఉన్నారు, టీచర్కి సింగింగ్ ఉంది, అది ఫస్ట్ తలంతు. టీచర్ సింగింగ్తో పాటు నెక్స్ట్ ఏంది, బైబిల్ చదివేది, ఇప్పుడు అందరిలో స్పీడ్గా చదవడం, అట్లా ఇది రెండో తలాంతు. టీచర్ ఫస్ట్ తలాంతే చేయకపోతే రెండోది రాదు. అంటే టీచర్ వాక్యము చదవకపోయినా ఇవన్నీ చేయకపోతే రెండో తలాంతు రాదు. మూడోది ఏంది, వాక్యం చెప్పే తలాంతు, సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నారు. అలా ఒక్కొక్కటి ఏంటంటే మనము సంపూర్ణం చేస్తూ ఉంటే దేవుడు ఇంకా మనకి ఇస్తూ ఉంటాడు. అంతేగాని మనం ఒకటి ఇచ్చిన తర్వాత దాన్నే కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే మనకి ఇవ్వాల్సినవి కూడా ఆగిపోతాయి. సో ఏదైనా కానీ మనం ఎరుగుండాలి. ఆ తలాంతులను బట్టి మనం ప్రార్థన చేస్తే మనకు వచ్చేవి మనం సంపూర్ణతలో ఉంటేనే మనకు ఆ తలంపులు అనేవి వస్తుంటాయి. జనరల్గా ఇవి 7 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ చూసినప్పుడు మనకు నార్మల్గా కూడా ఆత్మఫలములు అందరికీ తెలిసినవే. గలతియన్స్లో 5:22-23లో ఉంటుంది. అవేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ చాలు టీచర్. జనరల్గా మనం ఈ టాపిక్స్ తీసుకున్నప్పుడు కూడా మనము ఇప్పుడు లైన్గా ఉన్నాయి. నార్మల్గా నాలెడ్జ్, విజ్డమ్ ఇవన్నీ చూసుకుంటే జనరలైజ్డ్ వేరు, దేవుని ఆత్మలో వచ్చినప్పుడు వేరు. ఇప్పుడు నాలెడ్జ్ ఏంటంటే మనము గెయిన్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలకు వెళ్తారు, అక్కడ వాళ్ళు ఏ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, వాళ్ళ స్టడీస్ పరంగానే గెయిన్ చేస్తారు. కానీ బైబిల్ గురించి గెయిన్ చేయాలనుకుంటే మనం రావాల్సింది మందిరానికి, చదవాల్సింది బైబిల్. ఇవి చదివితేనే మనకి బైబిల్ యొక్క నాలెడ్జ్ వస్తుంది. అనే కానీ జనరలైజ్డ్ నాలెడ్జ్ గురించి కాదు, కానీ బైబిల్ యొక్క నాలెడ్జ్ గురించి మనం చూసుకోవచ్చు. అలాగే స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని మనము చూసుకుంటే సొలొమోన్ని చూడవచ్చు. రాజుల గ్రంథము 1 గ్రంథము 4:29లో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన మనస్సుని సొలొమోనుకి దయచేయను. అలాగే 30లో చూసుకుంటే గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశ జ్ఞానము కంటే ఐగుప్తుల జ్ఞానము కంటేనూ అధికమై ఉండెను. అంటే అన్నిటికన్నా జ్ఞానవంతునిగా సొలొమోన్ని చేశాడు. మనం ఇంకోటి చూసుకుంటే దినవృత్తాంతములు 1:12-11లో కూడా కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగా ఉన్నాను రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను. జనరల్గా ఇక్కడ మనం చూసుకుంటే సొలొమోన్ది అక్కడక్కడ వర్డ్స్లలో నాకేమనిపించిందంటే దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? జ్ఞానము వివేకము నాకు ఇయ్యమని. దేనికి? ప్రజలని కరెక్ట్ అయిన మార్గంలో తీసుకెళ్ళడానికి, ఇంకొకటి కరెక్ట్ అయిన వేలో, ఇంకొకటి వాళ్ళని జడ్జిమెంట్ చేయడానికి. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకోవచ్చు, మనము ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఈజీగా చెప్పవచ్చు, అరే వాళ్ళు తప్పు చేశారని. బట్ ఆ తప్పు ఎందుకు చేశారు అన్న ఆలోచనతో మనము జనరల్గా వాళ్ళని తీర్పు తీర్చాము. ఇప్పుడు మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు మనం కూడా అనొచ్చు, అరే అది రోజు నేను బై మిస్టేక్గా చేశాను, అది నేను కావాలని చేయలేదని. బట్ ఏంటంటే అది ఎందుకు చేసావు అన్నది మనం ఇక్కడ రియలైజ్ చేసామనుకోండి, అది ఇక్కడే మనము దేవుని అడగొచ్చు, దేవా నేను ఈ తప్పు చేశాను, ఇది తెలియక చేశానని మనము చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తా అన్నారు? మన ప్రతి పాపమును ఆయన తీసివేస్తాడు. అది కూడా ఎక్కడ పెడతాడు? పుస్తకపు చుట్టూ రాసున్నా కానీ దాన్ని తీసేసి మనకి వీపు వెనకాల దాన్ని వేస్తా అన్నాడు. జనరల్గా మనం చూసుకుంటే మనము బాడీలో ఏది చూసుకోవాలన్నా కనిపిస్తుంది, వీపు ఒక్కటే కనిపించదు. అంటే అంత మనకే కనిపించినప్పుడు దేవుడు కూడా అలా వేసినప్పుడు మనకి మన ప్రతి పాపం కూడా కనిపించదు.
దేవుడు ఆది కాండంలోనే మనకి ఒకటి చెప్తారు, ఏదంటే 2:9 మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్షము. అంటే అక్కడ దేవుడికి తెలుసు నాలెడ్జ్ ఎంతవరకు ఇవ్వాలి, ఒకవేళ నాలెడ్జ్ ఇస్తే ఏమవుతుందని దేవుడికి తెలుసు. కాబట్టి ఆదాం అవ్వకి ఏం చెప్తాడు, ఆ ఫ్రూట్ని తినొద్దని చెప్తాడు. ఎందుకు, ఒక్కసారి ఆ ఫ్రూట్ని తిన్నారనుకోండి, వాళ్ళు దేవుని దగ్గర నుంచి బయటకు వచ్చేసి ప్రతిదీ వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు దానిలో చూసుకున్నా మంచి చెడ్డలు తెలుస్తాయి, వాళ్ళు లోకరీతికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉన్న స్వేచ్ఛ అంతా వెళ్ళిపోయిద్ది. అందుకు దేవుడు ఏం చేస్తాడు, ఆ ఫలం తినొద్దన్నందుకు వాళ్ళని బయటికి వేస్తాడు. అలాగే సామెతలు 2:6 చూసుకుంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనమును ఆయన నోట నుండి వచ్చేనని చూస్తాం. అంటే దేవుడే మనకి జ్ఞానము, తెలివి, వివేచన అంటే ఆలోచించే యొక్క శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నోట నుండి ఉంది కాబట్టి, మనం అడిగిన వెంటనే ఆయన ఇచ్చేవాడు కాబట్టి. అలాగే స్పిరిచువల్ కరేజ్ కింద చూస్తే కీర్తనలు 27:14, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపట్టి ఉండుము. జనరల్గా ఇవన్నీ గిఫ్ట్స్ కూడా మనం చూసుకుంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నట్టే. ఒకటి ఫస్ట్ మనకి నాలెడ్జ్ గురించి మనం చూసుకుంటే, ఒక్కసారి మనకి తెలివి వివేకములు తెలిసినవి ఉంటే మనం ఏం చేస్తాము, ప్రతిదాన్ని దైవభీతిగా చూడాల్సి వస్తుంది. అంటే దేవుని యందు ఎట్లుందన్నట్టు రీతిగా చూడాలి తప్ప మనం మళ్ళీ లోక జ్ఞానము వెతుక్కొని దేని గురించి వెళ్ళకూడదు. అలాగే ఇక్కడ నేను చూసుకుంటే బలం అని చూస్తాను. అంకులు పంపించిన దాంట్లో 2 చేతులు కలిసి ఉంటుంది. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం కూడా ఒక శరీరం లాంటి వాళ్ళమే. ఇప్పుడు మనము వాక్యంలో చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ లాగా ఏర్పడిన తర్వాతే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బాడీ లాగా అవుతుందని మనం ఒక వాక్యాన్ని చూస్తాము. అంటే ప్రతిదీ ఇంపార్టెన్సే. ఒకరు చేయిగా ఉండొచ్చు, ఒకరు కాలుగా ఉండొచ్చు, బట్ అందరు కలిస్తేనే ఒక మనిషి రూపంలాగా మనము పెళ్లి కుమార్తె రూపంగా చూడొచ్చు. సో జనరల్గా ఇవి 7 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్ కూడా మనకి దేవుడు ఎప్పుడైతే బాప్టిజము పొంది ఉంటామో అప్పుడు మన మీదకి వస్తుంది. బట్ అది మనము వచ్చిన తర్వాత దాన్ని రికగ్నైజ్ అవ్వాలి. రికగ్నైజ్ అయ్యి ప్రతిదాన్ని ఒక్కొక్కటిగా మనం ఇవన్నీ పొందాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.